హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ ఓప్పో ఎఫ్ సిరీస్ తెలుసు కదా. ఓప్పో ఎఫ్ సిరీస్ అంటేనే గుర్తొచ్చేది ఏమంటే డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనకి డ్యూరబిలిటీలో ఈ ఓప్పో ఎఫ్ సిరీస్ అనేటివి ఛాంపియన్ అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఈరోజు మనం ఓప్పో F31 Pro Plus గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇది 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీతో రాబోతుంది. ఇది IP66 అండ్ IP68 అండ్ IP69తో రాబోతుందని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ డ్యూరబిలిటీ బేస్మెంట్లో కూడా చాలా బెటర్గా ఫోకస్ చేస్తారనమాట. హెచ్గా మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డ్యూరబిలిటీ, ఎందుకంటే మనకి ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ ఇది అని చెప్పొచ్చు. ఇది మనకి IP66 అండ్ IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి అప్ టు 2 hours వరకు అయితే వాటర్లో సర్వే కాగలదు. ఎందుకు సర్వే కాగలదు అంటే ఇక్కడ మనకి 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీతో రాబోతుంది అనమాట. మనకి మిలిగేట్ సపోర్ట్ ఉందన్నమాట. MIL STD 18H సర్టిఫికేట్ పోయిందని చెప్పొచ్చు. ఇది మనకి 7.9 mm థిక్నెస్ ఉంది. థిక్నెస్ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఓప్పో F29 Pro Plus తో కంపేర్ చేసుకుంటే వెయిట్ కూడా ఆల్మోస్ట్ 204 grams అయితే వెయిట్ ఉంది. డిజైన్ మనకి ఆల్మోస్ట్ ఓప్పో F29 Pro Plusతో చూసిన డిజైన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కెమెరా కాడ కొంచెం చేంజ్ చేస్తారనమాట. డిజైన్ అయితే కొంచెం ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.79 inches ఆన్లైన్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ బెటర్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు వాడామని చెప్తున్నారు. బట్ ఏ ప్రొటెక్షన్ వాడారని అంత కన్ఫర్మ్ తెలియలేదు. 1 minutes వరకు రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే 1 billion కలర్స్ ఉన్నాయి, HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ 1600 nits వరకు పీప్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఇందులో మనకి 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 4K సపోర్ట్ చేస్తే L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము హెచ్డిఆర్ కంటెంట్ వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుందని చెప్పొచ్చు అనమాట మూవీ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. 49 బిల్డ్ ప్రాసెసర్. నాకు తెలిసిన వరకు LPDDR4X అలాగే 5X ఉండొచ్చు. అలాగే FFH 2.2 కానీ FFH 3.1 మన మీద కానీ రాబోతుంది. అంత కన్ఫామ్గా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే తెలియదు, బట్ చూడాలన్నమాట ఏది సార్ అనేది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే కలర్ OS 15 రాబోతుంది చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా మనము ఓప్పోలో ఏవైతే ఏ ఫీచర్ చూస్తుంటామో అవే ఆల్మోస్ట్ ఉండొచ్చు. ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే ఎడిట్, సర్కిల్ సర్చ్, ఈ ఆల్మోస్ట్ ఇవి ఏ ఫీచర్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 15 ఇచ్చారు. మెయిన్ కెమెరాలో OIS కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మనం మాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 2MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరానా లేకపోతే మేకర్ కెమెరా అనేది అంత కన్ఫర్మ్ తెలియదు. ఫ్రంట్ కెమెరా 30MP ఇచ్చారు. 30MP అంటే పర్లేదు అనమాట. ఫ్రంట్ ఫొటోస్ కొంచెం డీసెంట్గా తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఓవరాల్గా కెమెరాస్ విషయంలో అయితే గుడ్ అని చెప్పొచ్చు. కానీ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. 80 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని చెప్పొచ్చు. కానీ మనకి బ్యాటరీలు ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. మనకి ఓప్పో F29 Pro Plusలో 6000 mAh బ్యాటరీ ఉండేది, బట్ మనకి ఇక్కడ 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. మొబైల్ సంబంధించిన ఫీచర్స్ పరంగా మన డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంటే లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.